కరీంనగర్లోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో బోర్డర్ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వాన పత్రికను మాజీ కౌన్సిలర్ కల్లెం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిఘోట్, హయాత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, మనసూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డితో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కిఘోట్ మాట్లాడారు. ఆరోగ్యవంతమైన పరిష్కారం ఉంటే ఏమవుతుందంటే అందులో చర్చ తీసుకుంటే మీ అభిప్రాయాలు ఎదుటి అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ హైదరాబాద్లో అనేక గుడులు ఉన్నాయి, చాలా మంది గుళ్ళు కట్టిన చాలా బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక చింతన ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకోండి, పక్కకున్న సాయిబాబా టెంపుల్ అనుకోండి, ఈ మధ్యన ఎర్రరాజు కట్టిన ఆ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ అనుకోండి, ఎన్నో టెంపుల్ ని మన నిర్వహిస్తున్నందుకు ఇందులో ప్రతి ఒక్కరి పేరున అభినందిస్తూ స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, గర్జి భాస్కర్ గారు, ఇంకా పేరున వేదిక విధాన పెద్దలందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన వేదికలో ఉన్న రైతుల గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ, నాతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పోలీసు అధికారులకు, మిగతా కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ, చాలా ఏళ్ల తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకొని బొడ్రాయి ఒక్క గ్రామంలో జరుగుతూ ఉన్నాయి, రైతుల గ్రామంలో జరగాలి. తర్వాత క్రమంలో హైదరాబాద్ మూవ్ అవ్వడం, చదువుల పైకి వెళ్ళడం, బయట దేశంలోకి వెళ్ళడం, తిరిగి వచ్చే రోజు చక్కటి వాతావరణం జరుపుకోవడం అనేది